డీలిమిటేషన్పై అఖిలపక్షంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పారు. హైబ్రిడ్ పద్ధతిలో సీట్ల పెంపు అంటూ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. జీడీపీ ఆధారంగా సగం సీట్లు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లతోనే మహిళా కోట అమలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టసభల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించేందుకే మోదీ కుట్ర అన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా మ్యాజిక్ ఫిగర్ సాధించేలా కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. సీట్లు పెంచాల్సి వస్తే హైబ్రిడ్ పద్ధతిలో పెంచాలని డిమాండ్ చేశారు. కొత్తగా పెంచే సీట్లలో 136 సీట్లు జీడీపీ వృద్ధి ఆధారంగా, మరో 136 సీట్లు జనాభా ఆధారంగా పెంచాలన్నారు ముఖ్యమంత్రి. మేము నిరసన తెలపడమే కాకుండా ప్రధానమంత్రికి లేఖ రాసినాం. మీరు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా వివక్ష, నిరాదరణ, అన్యాయం జరుగుతుంది. దీన్ని ఏమాత్రం మేము ఒప్పుకునే సమస్యనే లేదని చెప్పడంతో ఇంకో రూపంలో ఈరోజు బయలుదేరారు. దామాషా ప్రకారం అని ప్రోరేటా అంటే 543 సీట్లు ఉన్న దాంట్లో 50% సీట్లు పెంచుతాము. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో 20 సీట్లు ఉన్నాయి, 10 పెరిగితే 30 అవుతాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 40 సీట్లు పెరిగితే 120 అవుతాయి. ఈరోజు 50% పెంచితే కేరళ 30 సీట్లు అవుద్ది, ఉత్తరప్రదేశ్ 120 సీట్లు అవుద్ది. ఈ రోజున్న మనకు వాళ్ళకు ఉన్న అంతరము 412 సీట్లు ఉంటే రేపు పెంచే సీట్లతోని 620 సీట్లు అవుతాయి. 208 సీట్లు అదనంగా ఉత్తర భారతదేశానికి అన్డ్యూ అడ్వాంటేజ్. మహిళా బిల్లును అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ చేయొద్దన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ వేరు, మహిళా బిల్లు వేరన్నారు. ప్రస్తుతం ఉన్న 543 ఎంపీ సీట్లలోనే 33% మహిళా కోటాను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2023లో బిల్లు పాస్ అయితే 2024లో ఎందుకు రిజర్వేషన్లు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు హడావిడి పడుతున్నారని నిలదీశారు రేవంత్. 2024 మే జూన్ తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆయా శాసనసభలలో కూడా 1/3 మహిళా రిజర్వేషన్ అమలు చేయమని చట్టం చేసినుంటే ఈ మధ్యకాలంలో జరిగిన 24 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా అసెంబ్లీలలో 33% మహిళా రిజర్వేషన్లు అమలు జరిగి ఉండు. ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. చట్టసభల్లో అత్యంత బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలను మరింత బలహీనపరిచేందుకే డీలిమిటేషన్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. మోదీ కేబినెట్లో కీలక శాఖలన్నీ నార్త్ నేతల చేతుల్లోనే ఉన్నాయని, దక్షిణాదికి మొండి చేయి చూపించారని ఫైర్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కీలకమైన శాఖలు ఏవీ ఇవ్వలే. ప్రైమ్ మినిస్టర్ కానీ, హోమ్ మినిస్టర్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ కానీ, కామర్స్ మినిస్టర్ కానీ, ఇట్లా మీరు మొదటి 10 శాఖలు తీసుకుంటే ఒక ఆర్థిక శాఖ మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిండ్రు. ఏ ఒక్క శాఖ కూడా, రాష్ట్రపతి పదవి కూడా, కీలకమైన ఏ పదవి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వలేదు. సీట్ల పెంపుతో దక్షిణాదికి 195 సీట్లు, ఉత్తరాదికి 620 సీట్లు పెరుగుతాయన్నారు రేవంత్. ఉత్తర దక్షిణాది మధ్య అంతరం 412 సీట్లు ఉంటుందన్నారు. ఎన్డీఏ సర్కార్ దక్షిణాదిపై వివక్ష చూపుతోందని చెప్పారు. ఏ ప్రాతిపదికన సీట్లు పెంచుతారో అఖిలపక్ష సమావేశం పిలవాలని డిమాండ్ చేశారు. మేము అత్యధిక ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాం, అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము అందిస్తున్నాం. అన్ని రకాలుగా ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి మేమందరం పనిచేస్తున్నాం. అట్లాంటి మమ్మల్ని శిక్షించే అధికారం మీకెవరు ఇచ్చిండ్రు? మొట్టమొదట అఖిలపక్షాన్ని, ఆల్ రాజకీయ పార్టీలను, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ను, సివిల్ సొసైటీస్ను పిలిచి ప్రభుత్వం సంప్రదింపులు మొదలు పెట్టాలి. బీజేపీ చరిత్రలో ఒక్కసారైనా మహిళా అధ్యక్షురాలని ఎన్నుకున్నారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మహిళల పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని చెప్పారు. మహిళా అధ్యక్షురాలి నేతృత్వంలో కాంగ్రెస్ పనిచేసిందని, తమ చిత్తశుద్ధిని బీజేపీ ప్రశ్నించడం నవ్వొస్తుందని చెప్పారు రేవంత్. నరేంద్ర మోడీ గారికి, బండి సంజయ్ గారికి, భారతీయ జనతా పార్టీకి 46 సంవత్సరాలల్లా ఒక్క మహిళా అధ్యక్షురాలినైనా నియమించుకున్నారా? మహిళలకు అన్యాయం చేస్తున్నామని ఆరోపణ చేస్తే ఇక వాళ్ళని చూసి నవ్వాలనా ఏడవాలనా నాకైతే అర్థమవుతలేదు. బండి సంజయ్ గారు ఏదైనా మహిళల పక్షాన మాట్లాడాలంటే
వాళ్ళ పార్టీ జాతీయ అధ్యక్షురాలుగా ఒక మహిళను నియమించుకొని ఆ మహిళ ఆలోచన ఏముందో ఒక్కసారి మాట్లాడి బండి సంజయ్ మాట్లాడేది దక్షిణాదిలో ఉన్న ఈరోజు సీట్ లీడర్ తగ్గిపోతే ఎస్సీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, ఎస్టీల ప్రాతినిధ్యం తగ్గుద్ది, మహిళా ప్రాతినిధ్యం తగ్గుద్ది. ఈరోజు దక్షిణాది ప్రాంతము లేకపోతే తెలంగాణ యొక్క పాత్ర కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే బండి సంజయ్ కిషన్ రెడ్డి మంత్రులు గారు గేటు బయటనే నించొని మోడీ గారికి వచ్చేవాడికి పోయేవాడికి నమస్కారం పెట్టుడు తప్ప దేనికి పనికిరారు. బంట్రోతులుగా మారాల్సి వస్తుంది కేంద్ర మంత్రులుగా ఉన్న వీళ్ళు. డీలిమిటేషన్ పై కేంద్రం మొండిగా వెళ్తే ఉద్యమం తప్పదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. చిన్న రాష్ట్రాలతో కలిపి ఉద్యమిస్తామని చెప్పారు. దక్షిణాదికి అన్యాయం జరగకుండా కేంద్రం వ్యవహరించాలని సూచించారు.